రంగంపేట హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం. మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం. అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే 1 ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయడం, అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి రూరల్ మండలం అన్ని హోమ్ స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆతిథ్యం ఇస్తారు. మీరు అవన్నీ కూడా చేస్తాం. తిరుపతిలో 20 చెరువులు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పాను, అవన్నీ డెవలప్ చేయాలి. అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ చెరువు అది. పేరూరు ఉంది. పేరూరే కాదు, మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం. తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్. విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్. విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్. ఈ 3 ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం. తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యం ఒకటి ఉండదు. దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి. మొన్న సెట్టిపల్లి ఇష్యూ సార్ట్అవుట్ చేశాం. రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. 25 ఎకరాలు 27 ఎకరాలు భూమి మొన్నే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం, స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం. ఇందులో కూడా ఒక 90 ఎకరాలు వస్తుంది. అక్కడ హోటల్స్కి ఇస్తాం. వర్క్ స్టేషన్స్, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అందుకే చాలా గందరగోళం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి గందరగోళం చేశారు. ఒక విధంగా చేయాలంటే కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చా. 1 ఇయర్ ₹1 అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసి వాళ్ళకందరికీ రాజముద్రతో QR కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా.